లెబనాన్లో ఇజ్రాయెల్ని ఎదుర్కోవడం చేతకానటువంటి ఎవరైతే హెజ్బుల్లా తీవ్రవాదులు మామూలు శాంతి దళం మీద దాడికి దిగబడ్డారు. ఇది ఏ ఇజ్రాయెల్ ఖాతాలోకి తోసేయకుండా ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ లాంటి వాళ్ళు బాధ్యతాయుతంగా స్పందించారు. లెబనాన్లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళంపై శనివారం జరిగిన కాల్పులో ఓ ఫ్రెంచ్ సైనికుడు మృతి చెందాడు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. తమ దేశానికి చెందిన మరో 3 సైనికులు గాయపడ్డట్టు చెప్పారు. దక్షిణ లెబనాన్లో శనివారం ఉదయం ఈ ఉదంతం చోటు చేసుకున్నట్టు చెప్పారు. ఇది హెజ్బుల్లా మిలిటెంట్ సంస్థ పనేనని ఇప్పటిదాకా అందిన సమాచారం బట్టి తెలుస్తున్నట్టు సోషల్ మీడియా పోస్టులో మ్యాక్రాన్ చెప్పుకొచ్చారు. ఇందుకు బాధ్యులైన వాళ్ళని లెబనాన్ ప్రభుత్వం తక్షణం అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వాళ్ళ చేతులు ఎక్కడ ఉంది, వాళ్ళకి వెళ్ళే సీనే లేదు. ఇజ్రాయెల్కి చెప్తే వాళ్ళు ఎవరో, ఇజ్రాయెల్ అయితే వాళ్ళని చివరికి మనుషుల్ని భూమి మీదనే లేకుండా చేయడంలో సక్సెస్ఫుల్ ఆపరేషన్ నడుపుతుంది. ఫ్రాన్స్ ఇప్పుడు అడగాల్సింది లెబనాన్ని కాదు, ఇజ్రాయెల్ని. ఎందుకంటే తమ మిత్ర దేశమే కాబట్టి, యూరప్ దేశాలు నమ్మే దేశమే కాబట్టి ఇప్పుడు అమెరికాతో క్లోజ్గా ఉన్నారు కాబట్టి ఫ్రాన్స్ దూరం పెడుతోంది.